హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో మండలం వంగరలో పివి నరసింహరావు 20వ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నివాళులర్పించారు. పివి నరసింహరావు అపర మేధావి. వంగర గ్రామానికి రావటం, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతాన్ని ఆదర్శంగా నిలుపుతానని మంత్రి పొన్నం చెప్పారు. బహుభాషా కోవిదులైన పివి స్మారక పెండింగ్ పనులను పూర్తి చేస్తా. పివి నరసింహరావు ఇంటిని ఆధ్యాత్మిక దర్శనిగా రూపొందిస్తా. వంగర గ్రామంలో నవోదయ విద్యాలయ ఏర్పాటుకు నా ప్రయత్నం చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కలిసే అవకాశం వచ్చింది. 91లో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిని వారు ప్రధానమంత్రి కాగానే వంగర్ల పెద్ద వేడుకలు నిర్వహించి ప్రతి సంవత్సరం జన్మదినం జరుపుకునేటువంటి వాళ్ళు. ఇంతకుముందు వానక్క గారు చెప్పినట్టుగా ఈ గ్రామానికి సంబంధించి మాకు కూడా 91లో ఎన్ఎస్సీ అధ్యక్షులు సార్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జన్మదిన వేడుకలు అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఎప్పుడు కూడా ఏదో సందర్భంలో గ్రామంకి రావడం ఇవాళ నా అదృష్టం. పివి నరసింహరావు గారు పుట్టిన గ్రామం హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి వారు ఏ విధంగానైతే వంగర యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పగలిగిండో ఇలా హుస్నాబాద్ నియోజకవర్గం అంతర్భాగమైనటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని కానీ హుస్నాబాద్ను తెలంగాణలో ఎక్కడైనా ఈ నియోజకవర్గ ప్రజలకు అటువంటి ప్రాధాన్యత దొరికేటువంటి అవకాశం ఇస్తానని మాట ఇచ్చినా దాని ప్రకారంగా ఇలా హుస్నాబాద్ అంటే గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అది పెద్దలు పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళు వారికి ఉండబడేటువంటి ఒక ఆలోచన ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక మాట అంటే ఆ మాటకు సంబంధించి మన తిరుగు ఉండదు. మాట్లాడేది తక్కువ, వినేది ఎక్కువ, చదివేది ఎక్కువ. ఇవాళ పరిస్థితిలో ఉల్టా అయిపోయింది. చదివేది తక్కువ, వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ అయిపోయింది.